దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభములు తెలియజేసుకుంటున్నాను. మనం ఇంతకు ముందు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 నుండి 8 వచనాలలో ప్రార్థనా విధానాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థనను గురించి ధ్యానించుకుందాం. ఈ ప్రార్థనలో దాదాపుగా 7 అంశాలను ప్రభువు మనకి నేర్పించారు. ఆ 7 అంశాలలో మొదటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో, మీరిట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించమని ప్రభువు నేర్పించారు. పాత నిబంధన భక్తులకు ప్రభువు మా తండ్రి అని పిలవమన్నట్లుగా ఎక్కడ కూడా లేదు. మోషేతో మాట్లాడేటప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. అంతేగాని పాత నిబంధనలు ప్రవక్తల ద్వారా మాట్లాడినా కూడా ఎక్కడ కూడా మా తండ్రి అనే మాటతో సంబోధించలేదు, చెప్పలేదు. కానీ మరి యేసు ప్రభువు తండ్రిని ప్రార్థించే విధానాన్ని నేర్పించేటప్పుడు ఏమి నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి అని ఈ పరలోక ప్రార్థనలో నేర్పించినట్లుగా, మొదటి మాటగా మనకు నేర్పించినట్లుగా ఈ అంశాన్ని ధ్యానించుకుందాం. మనందరికీ కూడా తండ్రి ఒక్కడే. సర్వ సృష్టికి మొట్టమొదటి ఆదాము, నరుడైన ఆదామును మొదలుకొని చివరి నరుని వరకు కూడా అందరికీ తండ్రి ఒక్కడే. కానీ ఈ భూమి మీద భూలోకంలో ఉన్నప్పుడు పితరులు, మనం తాతలు ముత్తాతలు, లేదా ఇప్పుడు మన తరంలో మన పిల్లలు పిల్లల పిల్లలకి మనకి ఈ తాత ముత్తాత ఇట్లా వరుసలు ఉన్నాయి. కానీ మన ఈ భూమి మీద నివసించే ప్రతి నరునికి కూడా తండ్రి ఒక్కడే. మనమందరం కూడా, మన పిల్లలైనా పిల్లల పిల్లలైనా మన తాత ముత్తాతలైన అందరం కూడా దేవుణ్ణి ఏమని పిలవాలట? తండ్రి అనే పిలవమంటున్నారు. కాబట్టి మన అందరికీ కూడా కామన్గా మనందరికీ ఒకే తండ్రి, ఆయనే పరలోకంలో ఉన్నారు అని చెప్పి చెప్పబడింది. కాబట్టి ఆ తండ్రికి మన విన్నపాలని సమర్పించుకోవాలి. ఈ లోకంలో వ్యక్తిగతంగా మనకి తండ్రులు, ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నాడు. ఈ భూమి మీద జన్మించిన వాళ్ళందరికీ కూడా తండ్రులు ఉన్నారు. కానీ మరి ఆ తండ్రి లక్షణాలు మనకి అలవడుతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న తండ్రుల లక్షణాలు బిడ్డలకు వస్తూ ఉంటాయి. అలాగే మనల్ని ప్రభువు తండ్రి అని పిలవమన్నప్పుడు మరి ప్రభువు ఏ విధంగా ఉండాలని మన నుండి ఆశిస్తున్నారో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఏ విధంగా ఉండాలని ప్రభువు మనల్ నుండి తండ్రి అని పిలవమంటే, మనం ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తండ్రి అని పిలిస్తే మరి ప్రతి తండ్రి కూడా పలకరు కదా. మీ తండ్రి అక్కడ ఉన్నాడు, లేదా పలానా వాళ్ళ అబ్బాయి నువ్వు అని చెప్పి పంపిస్తారు. అలాగే దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచేటప్పుడు దైవ లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. దైవ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మరి తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11 నుండి వచనాల్లో మనం చూస్తే, అక్కడ మరి కుమారుడు తప్పిపోయి తండ్రి నుండి ఆస్తి వాటా పంచుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి తండ్రి అని అక్కడి నుంచి కేకలు పెట్టలేదు కదా. ఆ పాప జీవితంలో మరి కూరుకొని పోయినప్పుడు తండ్రి గుర్తు రాలేదు. అంతేకాదు, తండ్రికి కుమారుడి వైపే దృష్టి ఉంది. ఎప్పుడో నా కుమారుడు తిరిగి వస్తాడా, నా చెంత చేర్చుకుందామని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ బిడ్డ తండ్రికి తగిన కుమారుడుగా అక్కడ జీవించినట్లుగా మనం చూడం. కాబట్టి చాలా దూరదేశం వెళ్ళిపోయి అక్కడ మరి దురలవాట్లకి గురైపోయి, దుర్వ్యసనాలకి లోనైపోయి తండ్రి లక్షణాలన్నిటినీ కూడా కోల్పోయాడు కదా. కాబట్టి ఈరోజు మరి మనం పిలిస్తే మన తండ్రి మనకు జవాబు ఇవ్వాలి అంటే ఆయన బిడ్డలమైన మనం ఆయన లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన వలె జీవించకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. అంతేకాదు, మన ప్రార్థన కూడా ఆలకించబడదు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆ తండ్రికి మొదటిగా విధేయులమై ఉండాలి. తండ్రి బాటలో
మనం నడుచుకోవాలి, తండ్రి మార్గంలో మనం నడవాలి, తండ్రి మాటలకు మనం విధేయత చూపాలి అని చెప్పి మొదటి అలవాటు, మొదటి లక్షణం మనం నేర్చుకొని ఉండాలి. రెండవదిగా ఆ తండ్రి చూపిన మార్గంలో మనం నడవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పారు. కాబట్టి మనం తండ్రి దగ్గరకు చేరాలి అంటే యేసు ప్రభు అనే మార్గంలో మనం నడవాలి. యేసు ప్రభు మార్గం ఏంటి అని అంటే ప్రభు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, జీవమునకు పోవు ద్వారము చాలా, మార్గము చాలా ఇరుకైనది, కొలది మంది మాత్రమే ఆ మార్గంలో ప్రవేశిస్తారు అని అంటున్నారు. అంటే మనం మరి ఆయన మార్గంలో ప్రవేశించేటప్పుడు, ఆయన మార్గంలో నడిచేటప్పుడు చాలా ఇరుకు మార్గం. ఇరుకు అనంటే మరి ఇరుకిరుగ్గా నేరో అని కాదు, మన లైఫ్ స్టైల్ చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఆ జీవిత విధానంలో చాలా మార్పులు మరి దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది. చాలా మార్పులు సరి చేసుకోవాలి, చాలా విషయాల్లో సరి చేసుకోవాల్సి ఉంటుంది. మూడవదిగా ఆ తండ్రి వలె మనం జీవించాలి. తండ్రి వలె జీవించాలి అంటే తండ్రి ఎలాంటి వాడు? తండ్రి పవిత్రుడును అని చెప్తున్నాడు. మనం పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, మరి నేను పవిత్రుడను గనుక మీరును సమస్త ప్రవర్తనలో పవిత్రులుగా ఉండండి, మీ దేవుడును మీ తండ్రినైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండండి అని చెప్పి లేవీకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం పవిత్రులుగా ఉండాలి. పాప జీవితం జీవించే వాళ్ళు దేవునికి తండ్రి అని పిలిస్తే పలకరు కదా, పాపంలో ఉన్నాం కాబట్టి. అలాగే మరి నిర్గమకాండం 20వ అధ్యాయంలోని 12వ వచనంలో మనం చూస్తే అక్కడ 10 ఆజ్ఞలలో మరి 4వ ఆజ్ఞగా మీ తల్లిదండ్రులను గౌరవింపుము అని చెప్పారు కదా. దేవుడు మనకిచ్చిన ఈ లోకపు తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. దేవుణ్ణి తండ్రి అని పిలిచేటప్పుడు ఆయనకు తగిన బిడ్డలుగా ఎలా ఉంటామో, ఎలా ఉండాలో, అదేవిధంగా మనం ఈ లోకపు తల్లిదండ్రులను కూడా గౌరవించాలని చెప్పిన ఆజ్ఞను మనం పాటించాలి. చిన్న బిడ్డలప్పటి నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, ఆదరాభిమానాలు అలవాటు చెయ్యాలి. పిల్లలకి అలవాటు చేయటమే కాదు, పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా బిడ్డలు మరి ఆ తల్లిదండ్రులను ప్రేమించే విధంగా ఉండాలి. ముందుగా ఈ తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, వాళ్ళ పట్ల వినయ విధేయతలతో ఉన్నప్పుడు చిన్న బిడ్డలు, మన పిల్లలు కూడా మరి అవి అలవాటు చేసుకుంటారు ఆ లక్షణాలు. లేకుండా మనం వేరే మార్గంలో నడుస్తూ మన తల్లిదండ్రులు మనం గౌరవించకుండా మన పిల్లలు మరి ఇంకా మంచి మార్గంలో మనల్ని మాత్రం గౌరవించాలని ఆశిస్తే అది పొరపాటు కదా. దేవుడు నేర్పింది అదే. ప్రభువు ముందుగా మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి. ఈ రోజుల్లో మనం గనక గమనిస్తే ఎంతోమంది తల్లిదండ్రులని వదిలేసి తమ సుఖాలు, తమ మరి సౌకర్యాలు తాము చూసుకుంటూ తల్లిదండ్రుల పట్ల మరి ఎంతో నిర్లక్ష్య స్వభావంతో, అశ్రద్ధతో ఉండటం వలన ఎక్కడ పట్టినా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఎందుకు అనంటే తమ తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోవడం మూలాన. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించినప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, తండ్రిని సన్మానించునవాడు నిధిని గైకొన్నట్లే, తల్లిని మరి ప్రేమించేవాడు, తల్లిని గౌరవించేవాడు తన పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే అని చెప్పారు. కాబట్టి మరి దేవుడిచ్చిన ఈ లోకపు తల్లిదండ్రులను కూడా మనం గౌరవించి చిన్నతనం నుండి కూడా విధేయత కలిగి ఉండాలి. అదే దేవుని చిత్తం అనేది మనం నేర్చుకుంటున్నాం. పెరిగి పెద్దయ్యాక కూడా ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించి ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రుల దీవెనలు, దేవుని దీవెనలు కూడా మనం పొందుకుంటాం. చూడండి, మనం ఆదికాండంలో చూస్తే యాకోబు దీవెనలు పొందుకోవడానికి యాకోబు తన కుమారులిద్దరినీ రమ్మని చెప్పాడు. ఏం కావాలన్నాడు? తను ఆశించిన విధంగా మరి మంచి జింక మాంసం తీసుకొని రమ్మని చెప్పి పెద్ద కుమారుడికి చెప్పాడు. చెప్పినప్పుడు చిన్న కుమారుడు తల్లి ఇద్దరి తల్లి ఏం చేసింది? యాకోబు భార్య, నువ్వు వెళ్ళి ముందు నువ్వు తండ్రి దీవెనలు పొందుకోవడానికి నేను మాంసం సిద్ధం చేసి ఇస్తాను, మీ అన్న కంటే కూడా నువ్వు ముందెళ్ళి ఆ దీవెనలు పొందుకో అని చెప్పి ఆమె
చిన్న కుమారుని తయారు చేసి పంపింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మరి మోసంతో మరి ఆ దీవెనలు పొందుకోవాలని ఆ తల్లి ఆశించి, తల్లిలోనే ఒక పక్షపాతం అనేది అక్కడ మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రులు మనం గమనిస్తే ఓ తల్లికి చిన్న కుమారుడు అంటే, తండ్రికి పెద్ద కుమారుడు అంటే అట్లా ఇష్టంతో అట్లా ఉండి బిడ్డల మధ్యలో కూడా మరి అనైక్యతకి ఒక పునాది చిన్నప్పటి నుంచే వేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను బిడ్డల పట్ల సక్రమంగా నెరవేర్చినప్పుడే మరి ఆ దీవెనలు ఆశీస్సులు కూడా బిడ్డల మీదకు వస్తాయి. కాబట్టి ఆ యాకోబుకి తల్లి నేర్పించిన మరి మోసంతో కూడిన ఆ దీవెన పొందుకోవడానికి, కానీ యాకోబు ఇష్టపడ్డాడు దీవెనలు పొందుకోవడానికి. ఏదో ఒక విధంగా దీవెన పొందుకోవాలని ఆశించి మరి తల్లి మాట ప్రకారం నడుచుకున్నాడు, దీవెనలు పొందుకున్నాడు. కానీ తర్వాత జీవితంలో తాను కూడా అదే మోసానికి తన మామ దగ్గర గురైపోయినట్లుగా మనం చూస్తాం. మరి ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడతారని చెప్పారు కదా మత్తయి సువార్త 7:2. కాబట్టి మనం కూడా ఏ కొలతతో కొలుస్తామో, ఏది మాట్లాడతామో, ఏది విత్తామో దానిని మనం కోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు, దీవెనలు బిడ్డలపై, కుటుంబాల మీద, బిడ్డల మీద కూడా ఉంటాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే తల్లిదండ్రుల కన్నీళ్ళే, వాళ్ళ శాపవచనాలే బిడ్డలకి మరి శాపంగా తయారైపోయి అభివృద్ధి, ఆశీర్వాదం అనేది లేక ఎన్నో సమస్యలకి గురైపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా తండ్రి చూపిన మార్గం, ఇందాక మనం చెప్పుకున్నాం 7వ అధ్యాయం 14వ వచనం మత్తయి సువార్త 7:14, నా మూలమున తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రానేరడు అని చెప్పారు. యేసు ప్రభు మూలంగా యేసు ప్రభువుని ఆశ్రయించాలి, యేసు ప్రభువునే మరి అన్వేషించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన మార్గం ఏంటి అని అంటే ఇరుకైన మార్గమే అయినప్పటికీ కూడా చెప్పారుగా, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది, శోకార్తులు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు, వినమ్రులు ధన్యులు, వాళ్ళు భూమికి వారసులుగా ఉంటారని, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. ఈ అష్టభాగ్యాలలో నేర్పించిందే కాకుండా ఇంకా ఎంత ప్రభువు సువార్తలలో చెప్పిన ప్రతి మాటని కూడా మనం విలువైన మాటలుగా మనం స్వీకరిస్తే కనుక అప్పుడు ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే ఆ తండ్రి అని పిలవడానికి మనం యోగ్యులమవుతాం, పాత్రులమవుతాం. తండ్రి వలె జీవించాలి. ఆయన పవిత్రుడు. మన ప్రవర్తన ఎలా ఉందో, దేవునికి ఇష్టమైన రీతిలో ఉందా లేదా, పరిశుద్ధులుగా పవిత్ర జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. మాటలలో, క్రియలలో, ఆలోచనలలో, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి, తండ్రికి తగిన బిడ్డలుగా మనం జీవించినప్పుడే, తండ్రి అని పిలిచినప్పుడు ఆయన మాట్లాడతారు. మరి యేసు ప్రభు కూడా సిలువలో మరి తండ్రి అని చెప్పి మరి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు అని గెత్సెమనిలో ప్రార్థన చేశారు. అలాగే తండ్రి ఎందుకు నన్నేల విడనాడితివి అని చెప్పి మరి సిలువ మీద నుండి కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సిలువ మీద నుండి చేసిన ప్రార్థన, నా దేవా నన్నేల చేయి విడిచితివి అని. ఎందుకు మరి చేయి విడిచిపెట్టారంటే పాపి స్థానంలో ప్రభు ఉన్నారు కాబట్టి, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ అటు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, ఇటువైపు మరి ప్రజల భారం అంతటిని తన మీద వేసుకొని ఆ శ్రమలు, ఆ పాపి స్థానంలో ఆయన మరణిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఎందుకు చేయి విడిచావు అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి ఆ క్షణంలో ప్రభువుని విడిచిపెట్టినట్లుగా, చేయి విడిచినట్లుగా, ఆ ఎడబాటుని తట్టుకోలేకే యేసు ప్రభు ఆ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి తండ్రి అని పిలవాలంటే ఆ పాపి స్థానం నుండి మనం
పరిశుద్ధుని స్థానంలోకి రావాలి. యేసు ప్రభు మన పాపం అంతా ఆయన మీద మోసుకొని ఆయన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి, ఆ పరిశుద్ధ వస్త్రం మన మీద కప్పడానికి మన పాపం అంతా ఆయన మరి తీసివేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పాపి ఇంకా ఆ స్థానంలో మనం ఉండకూడదు. యేసు ప్రభు పరిశుద్ధ రక్తంలో మన పాపాలని కడుక్కొని శుద్ధి చేసుకున్నప్పుడే, అప్పుడే మనం తండ్రి, పరలోకంలో ఉన్న మా తండ్రి అని పిలవగల మరి అర్హతని సంపాదించుకుంటాం. లేకపోతే మనం ఈ పాపంలోనే ఉండి మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూ పరలోక ప్రార్థన 100 సార్లు చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు, ఉపయోగం ఉండదు కదా. ఒక్క చిన్న ఈ పరలోక ప్రార్థన ద్వారానే ఎన్నో అంశాలు మనం గ్రహించగలుగుతాం. ఈ పరలోక ప్రార్థన ద్వారానే దేవుడు ఎన్నో మరి మర్మాలని మనకి బోధించారు. కాబట్టి అన్నిటిని కూడా మనం గ్రహించి మన జీవితాలు మార్చుకొని దేవునికి అనుగుణంగా, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా ఆయన మరి మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా మనం చూస్తున్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 9-10 వచనాలను చూస్తే, మీ బిడ్డలు మీరు రొట్టెని అడిగితే రాయినిస్తారా, చేపను అడిగితే పామునో తేలునో ఇవ్వరు కదా. మరి మీ బిడ్డలకే మీరు ఇంత శ్రేష్టమైన వస్తువులను ఇవ్వడం మీకు ఇష్టములైతే పరలోకంలో ఉన్న మీ తండ్రి అంతకంటే గొప్ప శ్రేష్టమైన వస్తువుల్ని ఇవ్వడానికి ఇష్టపడతారు అని చెప్పారు. కాబట్టి మరి అంతకంటే శ్రేష్టమైన వస్తువుల్ని మనం ఎప్పుడు సంపాదించుకోగలుగుతాము అని అంటే, ఆ తండ్రి పరిశుద్ధులుగా ఉన్నట్లే మనం కూడా ఆయనలాగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే, పాప జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడే, పాపాన్ని మనం త్యజించి ఆ పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మనం దినదిన ప్రవర్ధమానం అవ్వాలి. ఎప్పుడు కూడా ఇంకా పాపం చేసిందే చేసుకుంటా ఇంకా పాప జీవితంలోనే ఉంటా క్షమించమని పదే పదే అడుగుతూ, అందుకే అలవాటుగా పాపం చేస్తుంటే దేవుడు ఒప్పుకోరు. పొరపాటుగా చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. సిరా గ్రంథంలో 5వ అధ్యాయంలో 5-6 వచనాల నుండి చూస్తే, అక్కడ దేవుడు క్షమించకపోడులే అని పాపం మీద పాపం మూటగట్టుకోవద్దు, దేవునికి కృప ఎంత ఉందో కోపం కూడా అంతే ఉంది అని చెప్పారు. కాబట్టి దేవుని మరి పాప జీవితం జీవిస్తూ తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి అని 10 సార్లు మనం ప్రార్థన చేసినా కూడా ఫలితం ఉండదు అని మనం తెలుసుకోవాలి. ఆయన పవిత్రుడు అని చెప్పారు. ఆయన లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. మొదటి లక్షణం ఆయన పవిత్రుడు. 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలలో చూస్తున్నాం. అలాగే రెండవదిగా తండ్రి ప్రేమ స్వరూపి. మనం ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే అని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అసత్యవాది, అబద్ధికుడు అంటున్నారు. కాబట్టి తండ్రి ప్రేమ మనలో ఉంటే ఆ తండ్రికి తగిన బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. మూడవదిగా తండ్రి మనకు మేలి వస్తువులను ఇస్తారు. మనం కూడా ఇతరులకు మేలి వస్తువులను ఇవ్వాలి. పనికి రానియో తీసివేసినయో మరి ఇతరులకు పంచటం కాదు, కానీ మనం ఇతరులకు ఇచ్చే విషయంలో, ఇతరుల విషయంలో చాలా మరి జాగ్రత్త కలిగి మనం ఏది ఎలా ఉండాలని ఇష్టపడతామో, నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించమని చెప్పారు కదా, అదేవిధంగా ఇతరుల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి 4వదిగా తండ్రి కరుణామయుడు, దయామయుడు కదా. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. మరి నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు మరి కాపరి లేని గొర్రెల్లాగా ఉన్న జనసమూహాన్ని చూసి కరుణామయుని కడుపు తరుగుకొని పోయిందని చెప్తున్నారు. కాబట్టి మరి ఆ కరుణ, ప్రేమ, దయ అనే లక్షణాలు తండ్రి లక్షణాలు కాబట్టి అవి మనం అలవాటు చేసుకోవాలి. 6వదిగా తండ్రికి కృప ఉన్నది. మన పట్ల కృప అంటే దయకి మరి కరుణకి మనం పాత్రలు కాకపోయినా కూడా ఆయన కేవలం కృప చొప్పున మనం అర్హులం కాకపోయినా కూడా మరి ఆయన కృప చూపించి మరి ఆ కృప చొప్పున మనల్ని పాపాన్ని నుండి బయటికి తీసుకొని వస్తున్నారు, పరిశుద్ధ జీవితంలోనికి మనల్ని నడిపిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కృప అంటే ఏంటి అని అంటే, సౌలు తన పాప జీవితంలో ఉన్నప్పుడు అస్సలు దేవుని కృపకి ఎంత మాత్రం యోగ్యుడు కాదు. ఎందుకు అనంటే, మరి ఆ యేసు అని చెప్పిన వాళ్ళందరినీ కూడా నరికి చంపేసిన రోజులు, అలాంటి జీవితంలో ఉన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా తండ్రి ఎంత కృప అంటే ఆయన పట్ల ఎంతో దయా శ్రద్ధ వహించి ఆయన ఏం చేశారు, మరి సౌలుని
ఆయన దర్శించి ఆయన వెలుగు ఆయన మీదకి ప్రసరింపజేసి ఆ పౌలుగా మార్చారు కదా. కృప అంటే అది అర్హతే లేకపోయినా కూడా మరి అర్హులుగా చేయడమే కృప. తండ్రి కృప అలాంటిది. మనం కూడా అలాంటి కృపతో మన పొరుగువాని పట్ల ఉండాలి అని మనకి నేర్పిస్తున్నారు. అలాగే తండ్రి బిడ్డలను గురించి శ్రద్ధ వహించును. ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతోమంది తల్లులు ఒకవేళ మా బాధ్యతగా ఉన్న తండ్రులు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా దుర్వ్యసనాలకి లోనైపోయి కుటుంబాలను పట్టించుకోకుండా బిడ్డల పట్ల శ్రద్ధ లేకుండా ఉంటుంటారు కదా. కానీ మన తండ్రి, పరలోకంలో ఉన్న మన తండ్రి ఎంత శ్రద్ధ వహించే దేవుడు అనంటే, ఆయన మన తల వెంట్రుకలు రాలిపోయేది కూడా అన్నీ కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారట. వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయని చెప్తున్నారు. అంత శ్రద్ధ కలిగిన దేవుడు. మనకి తెలియదు, మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఎన్ని రాలిపోతున్నాయి. కానీ అంత సూక్ష్మ విషయాలలో కూడా శ్రద్ధ కలిగిన దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని విషయాలలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. అలాంటి శ్రద్ధే కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చెప్పింది అది. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అన్నారు. కాబట్టి అంత శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే విధమైన మరి శ్రద్ధ కలిగి దేవుని పట్ల మనం ఉండాలి. 7వదిగా తండ్రి ఆది అంతము లేనివారు కదా. అంత మరి ఏమంటాం, విశాలమైన ఇంకా ఆయనకి ఆది అంతం అంతా ఆయనే కదా. ఎక్కడ స్టార్టింగో ఎక్కడ ఎండింగ్ అనేది మనకి తెలియదు, కానీ ఆయనే సమస్తం అన్నమాట. కాబట్టి అంత గొప్ప అనంతుడు, సృష్టికర్త, న్యాయాధిపతి అయిన దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉండటం మనకు గొప్ప భాగ్యం, ధన్యతగా ఎంచాలి. అంతేకాకుండా 8వదిగా న్యాయాధిపతి, ఆయన క్రమశిక్షకుడు. ఎంత డిసిప్లిన్లో పెట్టడానికి, ఆ డిసిప్లిన్ కూడా మనకి నేర్పించడానికి ఆయన మరి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉంటారు. మనం కూడా ఇతరుల పట్ల అలాగే న్యాయంగా, న్యాయ విషయాలలో న్యాయంగా ఉండాలి. అధర్మంగా ఉండకూడదు, మరి న్యాయాన్ని జరిగించే వ్యక్తులుగా ఉండాలి అని. అంతేకాకుండా క్రమశిక్షణకు మరి మారుపేరుగా మనం కూడా మన జీవితాలని మలుచుకోవాలని ఈ తండ్రి లక్షణాలను బట్టి మనం నేర్చుకోవాలి. అలాగే 9వదిగా చివరిగా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఇంత గొప్ప ఉన్నతుడైన తండ్రిని తండ్రి అని పిలుస్తున్న మనము మన స్థితి ఏంటో గమనించుకోవాలి. ఎలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాము, ఎంత శక్తిమంతుణ్ణి, ఎంత ఉన్నతుడైన మరి దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నాము. మరి దానికి తగిన బిడ్డలుగా మనం కూడా మన జీవితాలని మలుచుకోవాలి, మార్చుకోవాలి. ఆ యేసు ప్రభు శిష్యులు ఆయనని వెంబడిస్తూ ఆయనతోనే జీవించారు కనుక వారి వలె మనం కూడా జీవించినప్పుడు, వెంబడించినప్పుడు ఆ ప్రార్థన తండ్రి అని పిలిచి మరి ప్రార్థన చేయగలిగిన మరి బిడ్డలంగా మనల్ని మనం మరి మలచుకోవాలి అని దేవుని చిత్తమై ఉన్నది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 18వ వచనంలో తండ్రి నేను నీకును మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని అంటున్నాడు. మన పాప స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలిచి ఆ తండ్రి మరి సన్నిధిలోకి మనం వెళ్ళడానికి, ఆ తండ్రి మన ప్రార్థనకు జవాబు పొందాలి అనంటే, ఇవ్వాలి అనంటే ఆయనకు తగిన బిడ్డలంగా మనం జీవించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరలోకంలో ఉన్న మా తండ్రి అని ఈజీగా ప్రార్థన చేయటం కాదు, మరి ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా పరిశీలించుకొని ఆ ప్రార్థనను జాగ్రత్తగా మరి భక్తి భావంతో మరి శ్రద్ధ కలిగి చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తారు. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్.